మీరు చూస్తున్న ఈ వ్యక్తి తన భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. ఇక్కడ దాకా మ్యాటర్ ఓకే. విడాకుల తర్వాత కూడా మెయింటెనెన్స్ కింద ఇతని జీతంలో నుంచి సగం డబ్బులు అనేవి భార్యకి ఇవ్వాలి. ఇక్కడ దాకా కూడా ఓకే. అయితే అసలు దారుణం ఎక్కడ మొదలైందంటే ఇతని భార్య వేరొక వ్యక్తితో జీవితం మొదలెట్టేసి ఆల్రెడీ ఒక బిడ్డను కూడా కనేసింది. అయితే కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి కదా, నెల నెల ఇతను మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్పేసి. నెల నెల ఇతను ఇచ్చేటటువంటి మెయింటెనెన్స్ తీసుకుని ఇతని భార్య వేరొక వ్యక్తితో కలిగినటువంటి తమ బిడ్డని తన భర్తని హ్యాపీగా చూసుకుంటుంది. అయితే లాస్ట్ లో ఒక మాట అన్నాడు భయ ఇతను, అదొకసారి విందాం. मेरी माँ बीमार हो गई, मेंटल अस्पताल में उनका इलाज चल रहा है. पिछले साल इन्हीं केसों के चलते मेरे पिताजी एक्सपायर हो गए. తనకొచ్చే శాలరీలో సగం శాలరీ ఈమెకు పోతే మిగతా సగం శాలరీలో వీళ్ళమ్మ ట్రీట్మెంట్, అంటే వాళ్ళమ్మకి బాగాలేకపోతే వాళ్ళమ్మ ట్రీట్మెంట్ డబ్బులు కూడా సరిపోవట్లేదు. మన న్యాయ వ్యవస్థలో గానీ న్యాయస్థానంలో గానీ ఎటువంటి తప్పు లేదు. కాకపోతే ఈ న్యాయ వ్యవస్థని న్యాయస్థానాన్ని దుర్వినియోగం చేయడానికి కొంతమంది దుర్మార్గులు ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళని ఆపకపోవడం అనేది చాలా పెద్ద ప్రమాదం.